అండి. నమస్తే. ఎట్లా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? అందరూ బాగుండాలి. అందులో మేము ఉండాలి. ఈరోజు సండే మార్నింగ్ అండి. మా పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్ ఇలా తయారు చేస్తున్నాను. పెసలండి. పెసలు, శనగపప్పు, కొంచెం బియ్యం అండి. కొంచెం మినపగుళ్ళు, అలాగే పచ్చిమిర్చి, కొంచెం ఆనియన్స్, కొంచెం జీలకర్ర. ఒట్టి పెసరపప్పు ఇట్లా ఏస్తుంటే ఇట్లా తింటలేదండి. ఏంటో స్కూల్‌కెళ్ళినా కళ్ళు తిరుగుతున్నాయి అంటున్నారు. అందుకని అప్పటి నుంచి నేను కొంచెం ఇది కూడా ఏస్తున్నానండి. కొన్ని రైసు. అట్లా కొంచెం జీలకర్ర కూడా ఏసుకుందామండి. ఇవి మిక్సీ కొట్టుకున్నాక మనం ఎలా ఏసుకోవాలో, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దోసలు చూద్దామండి. ఇట్లా మిక్సీ పట్టుకున్నామండి సాల్ట్ ఏసి. అప్పుడు పెనం వీటెక్కింది. మనం ప్రోటీన్ మల్టీ గ్రీన్ లాగా ప్రోటీన్ దోశ అండి. మరీ పేస్ట్ లాగా పట్టుకోవాకండి. కొంచెం బరగబరగ్గానే పట్టుకోండి. చిన్న సీక్రెట్, ఒక్క గరిటె వేసుకోండి అండి, మంచిగా వచ్చింది. మా పిల్లలు ఒక్క దోశ అడుగుతారని నేను ఇది 2 గరిటెలు వేసి కొంచెం మందంగా వేస్తానండి. వాళ్ళు ఒక్కటే అడుగుతారు. ఇట్లా తర్వాత ఒక్క గరిటెతో కూడా వేసి చూపిస్తాను. వాళ్ళు ఒక్క దోశ అన్నారని కొంచెం మందంగా వేస్తానండి. ఇట్లా వేయగలుగుతాం. చూద్దామండి. ఇట్లా ప్లేట్ పెట్టుకుంటే మంచిగా పైన కూడా ఉడికిద్దండి, పెసరట్టు కదా. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇట్లా ఈ సైడ్ తిప్పినప్పుడు ప్లేట్ పెట్టవసరం లేదండి. ఇట్లా ఇంకో సైడ్ తిప్పుకుందామండి. ఇట్లా మంచిగా వేగాలి. ఇప్పుడు కొన్ని ఆనియన్స్, ఇట్లా మా పాపని టేస్ట్ చూడమందామండి. చట్నీ నా టేస్ట్ చూసి చెప్పు ఎలా ఉందో. చాలా బాగుంది. బాగుందా? థ్యాంక్ యూ నాన్న. ఇడ్లీ కూడా తినాలి. ఇట్లా వీటెక్కిందండి. మా పిల్లలు ఒక్క దోశ తింటారని 2 గరిటెలు వేసి లావుగా వేసానండి. ఇట్లా ఒక గరిటేసి సన్నగా వేసుకుంటే క్రిస్పీగా చాలా బాగుంటుందండి. ఇది మల్టీ వేసాం కదండి, మల్టీగ్రీన్ దోశలాగా ప్రోటీన్ ఎక్కువ. అట్లాగే బాగా మెత్తగా మిక్సీ కొట్టుకోవాకండి, కొంచెం బరకట్టు పెట్టుకోండి, బాగుంటుంది. ఒక గరిటతోనే బాగుంటుందండి. మా పిల్లలు ఒక్కటే తింటారని నేను మందంగా వేస్తానండి. సీక్రెట్స్ అన్నీ లీక్ అయిపోతున్నాయి. ఇట్లా ఆయిల్ కూడా ఎక్కువ పట్టకుండా ఇట్లా ప్లేట్ పెట్టుకుందామండి. ఇప్పుడు వెనక్కి తిప్పుకుందామండి. కాలుతుంది, మీరు క్లాత్తో పట్టుకోండి అండి. నేను తీసాను తీవాకండి, చేయి కాలుతుంది. తెలుగు అమ్మాయి తీసింది, మేము కూడా ఇలా తీసాం, చేయి కాలింది అనుకోకండి. ఇట్లా చూసారా, నేనైతే ఆయిల్ తక్కువ వేసుకుంటానండి. ఇట్లా క్రిస్పీగా చక్కగా ఇట్లా వేగింది కదండి. మీరు తిప్పుకుందాం. కొన్ని ఆనియన్స్, కారపొడి అండి. టిఫిన్లోకి ఒకసారి చూపిస్తాను, చాలా బాగుంటుంది.
చేసుకుని ఇలా ప్లేట్ పెట్టుకున్నామండి. ఇలా ప్లేట్ పెట్టుకుంటే పైన కూడా ఉడికిద్దండి. రెండోసారి తిప్పినప్పుడు ప్లేట్ పెట్టుకోవసరం లేదండి. ఇప్పుడు తిప్పుకుందామండి. ఇట్లా అండి మిగిలిన ఆనియన్స్ కూడా వేసేసుకుని ఇట్లా అండి ఇట్లా పెసలు, శనగపప్పు, మినపప్పు, కొంచెం రైసు, కొంచెం మెంతులు, అల్లం, పచ్చిమిర్చి ఇట్లా మీరు కూడా చేసుకుని ఎలా ఉందో వీలైతే కామెంట్ చేయండి. ప్రోటీన్ ఉంటుంది. ఒక్కోసారి జొన్నలు కూడా వేస్తానండి, జొన్నలు రాగులు కూడా, అది ఈసారి చూపిస్తాను. మీరు కూడా ఇలాగ చేసుకుని ఎలా ఉందో కామెంట్ చేయండి. ఉంటానండి, బాయ్.